హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో పుదీనా చట్నీ అండి. స్టవ్ ముట్టించి బాండ్లు పెట్టుకొని ఇట్లా కొంచెం అన్ని నువ్వులు వేయించుకోవాలండి. నువ్వులు వేగిపోయినవి తీసేస్తానండి. ఇప్పుడు స్టవ్ ముట్టించి మళ్ళీ బాండ్లు పెట్టుకొని కొంచెము ఆయిల్ వేసినండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇట్లా వేగిపోయినాయి కదా, వీటిని కూడా తీసేస్తున్నా. ఇదే ఆయిల్లో మళ్ళీ కొంచెము ఈ పుదీనా వేసి గోలించాలండి. ఇంకే పుదీనా ఇట్లా వేసి గోలించాలి. అంత కూర ఉండే కదండి, గోలితే ఎంత గింత అయిపోయింది చూడండి. వేగిపోయిందండి. వీటిని పుదీనాని తీసేస్తున్నాండి. కొంచెం ఆయిల్ ఉంది కదండి, ఈ కొంచెం ఆయిల్లో టమాటాలు వేస్తున్నానండి. టమాటాలు ఉడికేంత వరకు ఈ నువ్వులు మిక్సీ పట్టుకొని వస్తా. ఎంత టమాటాలు వేసినా కానీ పులుపు ఉండవు కదా, అందుకని కొంచెం అంత చింతపండు వేస్తుందండి. ఆ చింతపండుని కూడా ఇందులో వేసి మంచిగా మగ్గనియాలండి. కొంచెము పసుపు వేయండి. నువ్వుల పొడిలో ఇట్లా పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత 4-5 ఎల్లిపాయలు వేసుకోండి. కొంచెం అంతా జీలకర్ర వేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని రావాలండి. ఇది మిక్సీ పట్టుకొని వచ్చినాం కదండి. ఇప్పుడు ఈ పుదీనా కూడా ఇందులో వేసి మిక్సీ పట్టాలండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని వస్తున్నా. ఈ ఉడకబెట్టిన టమాటాది కూడా ఇందులో వేస్తున్నాండి. ఇది కూడా మిక్సీ పట్టుకొని వస్తాయి. ఇవన్నిటిని కలిపి స్టవ్ ముట్టించినండి. ముట్టించి చిన్న కడాయి పెట్టి అది పోపు నూనె వేసినండి. నూనె కాగింది. ఇప్పుడు పోపు గింజలు వేసుకుంటున్నాండి. ఇప్పుడు వట్టిమిరపకాయలు వేసుకోవాలి. అలాగనే కొంచెం కరివేపాకు వేయాలి. ఈ పోపుని ఇలా పెట్టేసేయాలండి. పుదీనా చట్నీ రెడీ అయిపోయిందండి. నా వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.